నమస్తే. మనం ప్రస్తుతం మాబ్నా నియోజకవర్గం అలీపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఎంతో శ్రీనివాస్ గౌడ్ ఎంబడే ఉండు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని అనేక పనులు అయితే చేశారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా తన వంతు పాత్రగా ఇక్కడ లోకల్గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు ఇక్కడ ఒక పదవి ఉంటే ప్రజలకు ఎంతో సేవ చేయవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జనరల్ బీసీ రావడం వల్ల బీసీ ఉమెన్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి పోటీ చేసే అవకాశం అయితే బుగ్గన్న గారికి కనబడుతుంది. ఎందుకంటే బుగ్గన్న గారు ఎంతోమంది ప్రజలైతే ఇక్కడ ఉన్నటువంటి అన్నను కూడా చేస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో అందరికీ అందుబాటులో ఉంటాడు, ఏమైనా పనులు కావాల్సి చేస్తాడని కూడా ప్రజలైతే ఇక్కడ అలీపూర్ గ్రామంలో ప్రజలైతే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎట్లా ఉంది, ఏబోతున్నాడా, నామినేషన్ ఏబోతున్నాడా, ఎట్లా ఉంది, మొత్తం మీద ఏ కార్యక్రమాలు చేస్తారు గెలిచిన తర్వాత అలీపూర్ గ్రామానికి అనే కొన్ని విషయాల గురించి అయితే అన్నగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే 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 అన్నగారు, మీ పేరు అయితే వినబడుతుందన్న. బీఆర్ఎస్ పార్టీ నుంచి బుగ్గన్న గారు ఎంతో పనిచేసిన పార్టీ పరంగా నామినేషన్ వేస్తారని అయితే ప్రజలైతే చెప్తున్నారు. అదే ఇంతవరకు వస్తాను. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటికెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది. మేము దానిలోనే ఉన్నాం. అయితే సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, గ్రామ పంచాయతీ కానీ, రైతు వేదిక కానీ, ఇవన్నీ కొన్ని వాటి మన రైతు వేదిక అంటారు, ఇది దాని పేరు అది స్కూల్ బిల్డింగ్ కానీ ఇవన్నీ కొంచెం అభివృద్ధి చేసినాం మేము. మా సర్పంచ్ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఉండే అందరం కలిసి రాజాన ఉండే, అంజనేయులు ఉండే, ఆ లెక్కలు అన్ని అభివృద్ధి ఊర్లో అయితే చేసుకున్నాము. వాళ్ళు ఎంబడి ఉండి చేసుకున్నాం కాబట్టి ఆ లెక్కల ఛాన్స్ మళ్ళీ సర్పంచ్గా బుగ్గనకు వస్తే ఛాన్స్ వస్తే నిలబడతావా అనే మాట జనాలు ఇంతకుముందు అనేవారు అన్నమాట. అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉండాలి, ఇప్పుడైతే మీరు ఉండండి, మేము ఉంటామేను. కానీ జనం ఊర్లో ఒకరొకరు మాకు పెద్ద మనుషులు కానీ, యువకులు కానీ, ఇంకా అక్క చెల్లెలు అందరూ కలిసి మాకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఖచ్చితంగా ఉండాలని పెడతారు మాకు జీతం. మేము కూడా జీతం ఉంటా, మీ అభిమానమైన ఉంటా. కానీ ఇంతకుముందు ఇంకా కొన్ని పనులు ఆగిపోయినాయి మాకు. మోరీలు కానీ, సిసి రోడ్లు ఆగిపోయినాయి. ఇండ్లు కూడా కొంతమందికి రాలేదు, అవి కూడా చేస్తాం. మా పార్టీ మళ్ళీ సేమ్ అభివృద్ధి సీనాన్న మళ్ళీ ఎప్పటిలాగానే ఊరికి వచ్చిండు, చేసిండు. మాకు అన్ని మా కష్టాలు మొత్తం కనుక్కున్నాడు. ఏది కావస్తే మాకు అన్ని అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా సీనన్న మాకు మళ్ళీ ఆ సాయం చేస్తారని చెప్పి మేము ఆ అభిమానంతో నిలబడుతున్నాం అని అనుకుంటున్నాం. అన్న, ఇంకొకటి, మీరు ఊరికి ప్రధానంగా మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏ పనులు చేయబోతున్నారు గెలిచిన తర్వాత? మీకు ఒక ప్రణాళిక అంటే ఉంటుంది కదా? అవునవునవును. ఏం చేయలేదు. ఇంకా ఊర్లో కొంతమందికి పెన్షన్లది కొంచెం ఇబ్బంది కలుగుతుంది, చాలా పెన్షన్లది చాలా ఇబ్బంది కలుగుతుంది. అదొకటి ఆ ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటున్నాం. రోడ్లు కూడా కొంతమంది మన మోరీలు రోడ్లు కొంతమందికి లేవు, కొన్ని గల్లులో లేవు కాబట్టి అవి చేయాలనుకుంటున్నాం. వాటర్ సౌకర్యం, ముఖ్యంగా వాటర్ సౌకర్యం ఇప్పటికీ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడెక్కడిలో వస్తుంది పైప్ లైన్, మా ఊరి మధ్యలో వచ్చిందాడు దానికి వారంలో 2 సార్లు, నెలలో 2 సార్లు పైపు పలిపోవడం జరుగుతుంది. అదొకటి ముఖ్యంగా నీళ్ళది ఒకటి ప్రాబ్లం. ఫస్ట్ అది చేసుకోవాలని అనుకుంటున్నాం మేము ఊళ్ళో మొత్తం. ఓకే. అనగా ఇప్పుడు మీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఈ పార్టీలో ఖచ్చితంగానే ఉంటుంది సర్పంచ్, కాకపోతే మీ పార్టీ హయాంలో చేసినటువంటి ఏమైనా కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఊళ్ళో? మా పార్టీ చేసినాం. మేము నీళ్ళ ట్యాంక్ కట్టించినాం, గ్రామ పంచాయతీ కట్టించినాం, సీసీ రోడ్లు వేయించినాం, ఒక మసన వాటిగా కట్టించినాం. మన కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా మాకు. ఇప్పుడు ప్రజలకు ముఖ్యంగా మీరు సర్పంచ్గా నిలబడబోతున్నారు కాబట్టి ప్రజలకు ముఖ్యంగా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేను సర్పంచ్ గెలిపించిన తర్వాత ఇట్లా చేస్తాను ఏం చెప్పబోతారు ముఖ్యంగా ప్రజలకి? ముఖ్యంగా మన జనాలకు, మన ఊర్లో అవును ముఖ్యంగా ఏముందంటే మనం ఏవే అవసరాలు ఉండవో మన ఊర్లో కనుక్కొని మన వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని మేము చేయాలనుకుంటున్నాం. ఇంకా ఊర్లో సమస్యలు ఏమేమి సమస్యలు ఉండవో తీసుకొని వాళ్ళ గల్లీలో నిలబడి తిరిగి వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకొని చేయాలని అనుకుంటున్నాం. నేను ఇంకొక పక్క, ఇప్పుడు ఎందుకంటే మీ పేరు అయితే వినబడుతుంది కాబట్టి గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పక్క నెరవేరుస్తారా? చేస్తాం. మా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. మా అన్న సీనా అభిమానం మీద మేము చేస్తాం, ఆయన చేస్తాడు. అన్న మా ఊర్లో నీకు ఇబ్బంది ఉన్నాయి, మాకు ఖచ్చితంగా మనకు ఇబ్బంది పడుతుంది మా ఊర్లో జనాలు, ఖచ్చితంగా మా పనులు కావాలని అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన, అన్న చేస్తాడు. ఆ నమ్మకం మీదే మేము నిలబడాలని అనుకుంటున్నాం. అన్న, ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్తారు అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, ఇప్పుడు మీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా మీరు చేస్తామని వాళ్ళకు నమ్మకం ఎట్లా కలిగిస్తారని? చేస్తామని అనుకుంటున్నాం. చేస్తామంటే మన అవకాశం వచ్చింది కాబట్టి అందరికీ పెద్ద మనుషులతో తీసుకొని పోయి మా సమస్యలు చెప్పుకొని చేస్తాం. ఆ నమ్మకం ఉంది, చేస్తాం. ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లోపల సర్పంచ్గా నిలబడబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు?
ప్రజలకు అనా ఏముంది, అవకాశం వచ్చింది మనకు, అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు ఏమన్నా ఆపదలు వచ్చిందనుకో, చిన్న చిన్న పనులు కానీ, చిన్న మోరీలు కానీ, మోరి కానీ, ఇల్లు కానీ సమస్యలు వచ్చినాయని అంటే అడిగితే తీసుకొని నేను ఒక పేదలుగా ఫస్ట్ టైం నిలబడుతున్నాను కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి నిలబడి నా చేతన కాడికి నేను నాకు తోచిన కాడికి పెద్ద మొత్తం దగ్గర తీసుకుపోయి నేను వాళ్ళందరూ తీసుకొని కల్పించి తీసుకుపోయి చేపిస్తానని నా మనసులో ఉంది. ఎవరు వచ్చినా సరే, అర్థం మర్యాదలు వచ్చినా సరే వాళ్ళకు నా చేతన కాడికి నేను చేస్తానని నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ బుగ్గన్న గారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుగ్గన్న గారు అయితే, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైనా ఏ రాత్రి అయినా, ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా, ఈ రాత్రి అయినా పగలైనా, ఎనీ టైం 24 hours ఎప్పుడైనా ప్రజలు ఇక్కడ నా దగ్గరకు వస్తే, ఏదో సమస్య తీసుకొస్తే నేను అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజాసేవ లోపల ఏ సమస్య ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తాను. బీసీ బిడ్డగా నాకు పేదవాడిగా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించుకోండి అని కూడా వి బుగ్గన్న గారు అయితే ప్రజలను వేడుకుంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ హయాంలో పనిచేశారు. ఇప్పుడు కూడా ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను సేవ చేసుకునే అవకాశం ప్రజలు ఇవ్వాలని కూడా బుగ్గన్న గారు అయితే కోరుకుంటున్నారు.